శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 4వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహుల యొక్క సంచారం బాగుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్ర వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంది. ఇక్కడ గురువుగారు అత్యధిక శుభుడవుతున్నారు మేషరాశికి. కాబట్టి అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ ఆయన చెరుపు చేయని విధంగా ఉంటారు. నవమాధిపతి అవుతూ చతుర్థ స్థానాన్ని అలరించారు వారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా భగవంతునికి చేసేటటువంటి సేవ, అది ఏ రూపంలో అయినా ఉండనివ్వండి, ఆ సేవ వల్ల భగవంతుడు తృప్తి పడితే ఇక మన పంట పండినట్టే లెక్క. భగవంతుడు తృప్తి పడే వరకు మనము పూజ చేస్తూనే ఉండాలి. ఇది కొన్ని జన్మల పాటు చేస్తేనే తప్ప భగవంతుడికి తృప్తి లభించదు. కానీ మీరు పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం ఏ మేరకు ఉందో, కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా పూజ చేసుకుంటూ వెళ్ళండి. అనుకూలమైనటువంటి కాలం మీకు ఉంది అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి సంయమనంతో ఉంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. నిజంగా ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, వెరసి 3 గ్రహాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. మనోబలం పెరుగుతోంది. అలాగే మనోభీష్టం కూడా చక్కగా సిద్ధిస్తోంది. కార్యసిద్ధి జరుగుతోంది. కార్యజయం కలుగుతోంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభించే విధంగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎవరైనా అపనిందలు వేసినట్టయితే అది ఓర్పుతో సంయమనంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా పూర్తిగా అనుకూలమైన కాలం కాదు. మీరే మీ మాతృమూర్తి గారికి లేదా మీ మాతృవర్గానికి సేవ చెయ్యండి. వీలైనంత వరకు కుదరలేదు అంటే ఆలయానికి వెళ్ళి సేవ చేయండి. సద్గురువుల దర్శనం చేసుకోండి. వారి ఆశీస్సులు తీసుకోండి. మీకు ఎన్నో విధాలుగా బాగుంటుంది. ఊహించని విధాలుగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంది. ప్రేమ వ్యవహారాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శివారాధన చెయ్యండి. మరింత అనుకూలమైన కాలం మీకుంది. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, గురువు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబం ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం, కుటుంబంలోకి కొత్త కుటుంబ సభ్యులు వస్తారు అనేటటువంటి సందేశాలు, శుభవార్తలు మీకు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కుదురుతాయి. ఏదైనా పన్నుకి సంబంధించి, కన్నుకి సంబంధించి ఇబ్బందులు ఎవరన్నా పడుతూ ఉన్నట్లయితే అవి సమసిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. శనిగారి యొక్క స్థితి సంచారం మీద ఎప్పుడైతే గురుగారి దృష్టి పడిందో అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా రకాల అనుకూలతలు సంతరించుకుంటున్నాయి మిథున రాశి వారికి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదరడమే కాదు, సంతాన రీత్యా బాగుండడమే కాదు, కుటుంబ రీత్యా బాగుండడమే కాదు, ధన యోగాలు రావడమే కాదు, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడమే కాదు, అనేక విధాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత అనుకూలత సంపాదించుకోండి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉందండి. ఎటువంటి ఆలోచన పెట్టుకోనవసరం లేదు. లాభస్థానంలో కుజుని యొక్క స్థితి సంచారం కూడా చాలా బాగుంది. ఈ 3 గ్రహాలు కూడా అసలు మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసుకునే విధంగా లేవు అంటే ఆశ్చర్యం లేదు. ధనయోగాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ముఖవర్చస్సు ఉంది, విద్య ఉంది. అలాగే ఏదైనా ఒక పెద్ద మనిషిగా ఉండి ఇరు వర్గాల వారిని సంయమనం చేసి ఒక శుభకార్యాన్ని నిర్వహింపజేస్తారు. ఆ నిర్వహణ బాధ్యత కూడా మీరే తీసుకుంటారు. ఇది ఎంత పెద్ద అదృష్టవంతమైన కాలం. దైవ కార్యాలు చేస్తారు.
శుభకార్యాలు చేస్తారు. ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంది. పబ్లిక్ రిలేషన్స్ బావున్నాయి. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా మీరు పుట్టింటి నుంచి ఆస్తిని కోరుకోవచ్చు. ఉద్యోగ జీవితం బావుంది. ఎన్ని రకాలుగా మీకు బావుండాలో అన్ని రకాలుగాను బావుంది. కుటుంబం బావుంది. సంతానం బావుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావున్నాయి. ఇక బాలేదు అనే అంశమైతే ఏమీ లేదండి. చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా వస్తూ ఉంటాయి. వాటిని తీసేసేయండి. మేజర్‌గా అన్నీ శుభకరమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి మరీ మరీ తెలియచెప్తున్నానండి. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రెండూ కూడా శుభాశుభ మిశ్రమంతో ఉన్న కారణం చేత ఇక్కడ అంత చాలా బావుంటుంది అని చెప్పడానికి లేదు. అలా అని చాలా ఇబ్బంది అని చెప్పడానికి లేదు. శుభాశుభ మిశ్రమాలు కొన్ని అవి అలా ఉంటాయి. కొన్ని ఇవి ఇలా ఉంటాయి. అయితే రాహుకేతు పూజ తప్పనిసరిగా చేయండి. శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇవి చెప్పదగ్గ సూచనలు అవుతూ ఉండగా సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కొంత మేలు చేస్తుంది. అయితే ఎవరి పట్ల కూడా నా అభిప్రాయం ఇది అని చెప్పి తెలియచెప్పవద్దు. ఇక్కడ కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయన్నమాట. ఏదైనా కాస్త ప్రేమగా ఉండే స్వభావం ఉందా అంటే దాన్ని దూరం చేసేస్తాయి ఈ రాహుకేతు గ్రహాలు. దానికి తోడు చంద్రుడు కూడా రాహుతో కలిసి ఉండడంతో కొంచెం అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకి దారి తీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త అని చెప్పి మరీ మరీ తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురు, శుక్ర, రవి గారుల యొక్క సంచార ఫలితాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచారుల వారి వల్ల మీరు చాలా వరకు విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. అలాగే గురువుగారి వల్ల కొత్త వస్తువులు కొనుగోలు చేయడం గానీ, కొనుగోలు చేసిన వాటిని సరిచేసుకోవడం గానీ, మనకి అనుకూలంగా చేసుకోవడం గానీ, ఇలాగా చేసే ప్రయత్నంలో ఉంటారు. లాభాల బాటలో ఉంటారు. అనుకూలమైనటువంటి చాలా పరిస్థితులు మీకు ఈరోజు కనిపిస్తూ ఉంటాయి. అయితే శుభాశుభ మిశ్రమాలు కాబట్టి మీరు కూడా కొంత కష్టపడి కృషి చేసి వాటిని లైన్‌లో పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయండి. మరింతగా మనసు దృఢంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమేమి ఉన్నాయి అంటే చాలా కనిపిస్తున్నాయి. షష్ఠ స్థానంలో రాహు బావున్నారు, చంద్రుడు బావున్నారు. అలాగే దశమ స్థానంలో రవి గారు బావున్నారు. ఏకాదశంలో బుధ, గురు, శుక్ర 6 గ్రహాలు బావున్నాయి అంటే అది అస్సలు మాటలైన విషయం కాదండి. చాలా వరకు ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలని మీరు అందుకుంటారు. చక్కటి దైవ కార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. లాభాల బాటలో ఉంటారు. కుటుంబ జీవితం బావుంటుంది. సంతానం బావుంటారు. అలాగే కుటుంబంలో ఐకమత్యత బాగా కనిపిస్తూ ఉంటుంది. పితృవర్గ రీత్యా బావుంటుంది. మాతృవర్గ రీత్యా బావుంటుంది. భార్యాభర్తల అనుకూలత చాలా చాలా బావుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో అయితే పూర్తి ఉన్నతి కలిగి ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించే అంశాలు అని చెప్పి తెలియచేస్తున్నానండి. మరీ తెలియచెప్తున్నాను. కన్యా రాశి వారికి ఎప్పుడైతే ఈ రాహుగ్రహ ప్రభావము చాలా బావుండి, రాహుగ్రహ ప్రభావంతో పాటుగా గురుగ్రహ ప్రభావం గూడా బావుందో, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది. మిగతా వాటి గురించి, అంశాల గురించి ఏమీ ఆలోచించకండి. సంయమనంతో ఉండండి. మీకు అన్నీ గూడా విశేషాంశాలుగా జరుగుతూ ఉంటాయి. చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. మరింతగా రాణిస్తారు. శోభిస్తారు. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బావుంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బావున్నారు. ఏకాదశంలో ఉండేటటువంటి కేతువు బావున్నారు. ఈ 3 గ్రహాల సంచారము కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనే ఇస్తోంది. కానీ మిగతా 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటోంది కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయవలసి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి
సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితంలో చాలా వరకు ఓర్పు వహించాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా గాని మీరు పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. వాహనాలతో చాలా జాగ్రత్త. అలాగే పితృవర్గ రీత్యా కూడా పూర్తిగా అంత అనుకూలమైన కాలంగా లాగా కనిపించబోవడం లేదు. ఇక్కడ కూడా మీరు సంయమనంతో వ్యవహరించవలసిందే. ఎటు నుంచి చూసినా సంయమనంతో వ్యవహరించవలసినటువంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, అమ్మవారి పూజ చేసుకుని, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకుని, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మిగిలిన అన్ని అంశాలు కూడా బాగుండడానికే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురు శుక్రుల యొక్క సంచార స్థితి నవమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేయవచ్చు. అలాగే పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గరీత్యా చాలా వరకు సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు, భద్రపరుచుకోగలుగుతారు. విలువైన వస్తువులు కొనగలిగే స్థాయి మీకు పెరుగుతుంది. అలాగే ధర్మ కార్యాల విషయంలోనూ, శుభకార్యాల విషయంలోనూ ముందుంటారు. ప్రధాన బాధ్యత వహిస్తారు. శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుబలం అత్యద్భుతంగా ఉన్న కారణం చేత మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటటువంటి గురు సేవ, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ ఇలాంటి వాటి వల్ల మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాట తీరు బాగుంది, కుటుంబం బాగుంది, విద్య బాగుంది. అలాగే సత్కాలక్షేపం ఉంటుంది, సద్గోష్ఠి ఉంటుంది. అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది అని చెప్పి చెప్పవచ్చు. మాతృవర్గ రీత్యా కొన్ని జాగ్రత్తలైతే పాటిస్తూ ఉండండి. సంతాన రీత్యా కూడా జాగ్రత్తలు పాటించాలి. కానీ పూర్వం కన్నా మేలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఈ శుభాశుభ మిశ్రమ ఫలితాల్లాగా కనిపిస్తాయి. అయితే గురువుగారు ఉచ్ఛలో ఉండి నవమ స్థానంలో పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు అంటే ఈ రోజంతా చాలా అనుకూలమైన కాలం కింద లెక్కే. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. అత్యద్భుతమైనటువంటి రీతిలో మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొద్దిగా కలహాలతో కూడినటువంటి కాలంగా చెప్పచ్చు. అలాగే పనులు ముందరికి వెళ్లకుండా సతాయిస్తూ ఉంటాయి. అనేక విధాలుగా మీరు దృఢత్వాన్ని కలిగి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. మనోబలం పెరుగుతోంది. అయితే మనసు లోపల ఎప్పుడైనా పిరికితనం అనిపించినట్లయితే ఒక్కసారి ఇంటి ఇలవేల్పుని గుర్తు చేసుకోండి. అది పటాపంచలైపోతుంది. మనోబలం బాగా సిద్ధిస్తుంది, పెరుగుతుంది, దృఢంగా తయారవుతారు. మాతృవర్గ రీత్యా కొంచెం ఇబ్బంది పడేటటువంటి కాలమే కనిపిస్తుంది. సంతాన రీత్యా బాగుంది అని చెప్పచ్చు. అంత పూర్తిగా బాలేదు అని చెప్పడానికి రావడం లేదు. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత మీరు పెంపొందించుకోవాలి సంయమనంతో ప్రవర్తించుకొని. అలాగే రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉచ్చలో ఉన్నారో అనుకోని విధంగా ఈ ధనం పెరిగేటటువంటి పరిస్థితి, ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి జరిగేటటువంటి పరిస్థితి, వ్యక్తిత్వం చాలా వరకు ఇనుమడించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే అవుతూ ఉన్నాయి. అలాగే విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు, వాటిని భద్రపరుచుకోగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తి సంయమనంతో వ్యవహరించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. తృతీయ స్థానంలో రాహుతో పాటు ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా మీకు మేలే చేస్తూ ఉన్నప్పటికీ ఈ చంద్ర రాహు కలయిక సందర్భంగా అంత పూర్తిగా దృఢమైన మనస్సు ఉండడం కష్టం. కాస్త చంచలాత్మకమైనటువంటి విధంగా ఉంటుంది.
ఎవరి మీదనైనా ఏదన్నా ఒక అభిప్రాయాన్ని మీరు ఇప్పటివరకు ఏర్పాటు చేసుకొని ఉంటారు గదా! దాన్ని వెలిబుచ్చాల్సి వస్తే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిబుచ్చకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఇక్కడ అభిప్రాయాలు మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి విషయాలలో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఓపెన్‌గా చెప్పేసేయడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అని గ్రహించండి. ఏదైనా కానీ వాయిదా వేయడానికే ప్రయత్నం చేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు చదవడం ద్వారా మరింత అనుకూలతలు మీరు పొందవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు కూడా మీకు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇటు శని గారి వల్ల వచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి ఫలితము, ఇటు గురువు గారి వల్ల వచ్చేటటువంటి ఉత్తమమైన ఫలితము, ఈ 2 కూడా మీకు చాలా మనోభీష్టాలను నెరవేరుస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. మనోబలం వృద్ధి చెందుతుంది. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత ఆదరణలు బాగా స్వీకరిస్తారు. అలాగే దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇక కీర్తి ప్రతిష్టలకి కొదవలేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వివాహం కాని వారికి వివాహం కుదిరి చాలా సంతోషానికి కారణమవుతుంది. అనుకున్న పనులు అనుకున్న ప్రణాళికతో పూర్తి చేసి విజయావకాశాలని సాధిస్తారు. రుణభారాలు తగ్గుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. విద్య పెరుగుతుంది. అనేక విధాల మంచి మార్పులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని మంచి మార్పుల కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శివారాధన చేయండి. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి గ్రహస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే, రాశిలో ఉన్న చంద్రుడు బానే ఉన్నారు కానీ రాహుతో కలిసి ఉన్న కారణం చేత అంత గొప్పటి ఫలితాలు అయితే ఉండబోవడం లేదు. ఇక షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారము కొంచెం మీ మనోబలాన్ని పెంచి అనుకున్న పనులని ముందరికి తీసుకొని వెళ్తోంది. మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న కారణం చేత ఇక్కడ కుటుంబ రీత్యా గాని, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, అలాగే పితృవర్గ రీత్యా గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, పితృవర్గ రీత్యా గాని, అలాగే ఉద్యోగ రీత్యా గాని పూర్తి సంయమనంతో ఉండవలసినటువంటి కాలం. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. శివాభిషేకం చెయ్యండి. శివ ఆరాధన చెయ్యండి. చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు వస్తాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా అనుకూలమైనటువంటి కాలం రావాలి అంటే మీరు సంయమనంతో ప్రవర్తించుకుంటూ ఎక్కువగా దైవధ్యానం చేసుకుంటూ ఉండాలి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నానండి. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 4 గ్రహాలు బాగున్నాయి అంటే అది ఒక విధంగా అదృష్టవంతమైనటువంటి రోజు కిందనే లెక్క. కానీ ఏ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారముతో పాటుగా చంద్రుని యొక్క సంచారము కూడా ఉంది. అంటే కొంచెం మనోవ్యధ కలగడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ జీవితంలో సఖ్యత లోపిస్తోందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ అంశాల పట్ల కొంచెం జాగ్రత్తలు వహించి ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు మాతృవర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ఉండండి. గౌరవాన్ని పెంచండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఏదైనా రుణాలు వసూలయ్యే విషయంలో కానీ, పోటీ పరీక్షల అంశాలలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ మీకు చాలా సంతృప్తికరమైన అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే గురువుగారి యొక్క నవమ దృష్టి ఎప్పుడైతే రాశిని అలరిస్తోందో ఇక్కడ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి మంచి అంశాలుగా తెలియచెప్పచ్చు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి మనోబలం బాగా
వృద్ధి చెందుతోంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. మరింతగా అభివృద్ధికర జీవితం మీకుంటుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.